ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి 42 ఏండ్లు. ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిందేంటి? జల్ జంగల్ జమీన్ కోసమే సంఘటితమైన రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతం భూ బదలాయింపు చట్టం 1956 వచ్చింది. దీనికి 1970లో మార్పులు చేశారు. దీనినే 1/70 చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు, అమ్మకం, కౌలు, గిఫ్టు చెల్లకుండా చర్యలు చేపట్టారు. అడవిపై ఆదివాసులకే హక్కు ఉండాలని ఈ చట్టం చెప్తుంది. ఆదివాసి గిరిజనుల సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించిపోతున్న ఆదివాసి తెగలను కాపాడుకోవడం కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంద్రవెల్లి అమరవీరులు ఇప్పటికీ 43 సంవత్సరాలు అవుతుంది. 1981లో వీరమరణం పొంది 40 ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఆదివాసుల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే ఇంద్రవెల్లి సంఘటనకు దారి తీసింది. వలసదారుల దోపిడీ నిరాటకంగా కొనసాగడం, భూముల అన్యాక్రాంతం, ఫారెస్టు, రెవెన్యూ, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం వలన జీవనాధారమైన భూములు పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతమయ్యాయి. వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై గిరిజన రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు ఒక సమావేశానికి పిలుపునిచ్చింది. మొదలు సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆదివాసుల నుంచి వస్తున్న స్పందనను చూసి సభపై నిషేధం విధించారు. ఈ విషయం తెలియని ఆదివాసులు జనసంద్రమై అడవిని దాటుకొని ప్రహంలా ఇంద్రవెల్లికి వచ్చారు. అడ్డుకునేందుకు పోలీసు బలగాలు అడవుల్లో దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన ఆదివాసులపై పోలీసుల తూటల వర్షం కురిపించారు. The forest department is angry with this law, not for the grand reasons of environment and wildlife that they give, but because they have lorded it over the tribals for decades. ఆదివాసీలు బాటపట్టి అడవులో పరుగులు తీస్తుంటే పోలీసు బలగాలు వెంటాడి కాల్చి చంపారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్తూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి స్తూపాన్ని కట్టారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20ను ఆదివాసి అమరవీరుల సంస్మరణ దినంగా ఆదివాసులు జరుపుకుంటారు.